మద్యం కుంభకోణంలో సూత్రధారి జగన్ రెడ్డేనంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. తాడేపల్లిలోని అధికార ప్యాలెస్ నుంచే మద్యం మాఫియా నడుస్తుందని, 99,413.5 కోట్ల మద్యం అమ్మకాలు వెనక జగనే ఉన్నాడని ఆయన మండిపడ్డారు. గురువారం మీడియా సమావేశంలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ గత 5 ఏళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం మద్యం విక్రయాలను పూర్తిగా క్యాష్ రూపంలో నిర్వహించినట్టు ఆరోపించారు. డిజిటల్ చెల్లింపులను తప్పించుకుని 99% అమ్మకాలను కేవలం నగదు రూపంలో నిర్వహించారని ఆయన ఆరోపించారు. ఇది యాదృచ్ఛికం కాదని, ఇదే స్కామ్ వెనక అసలు రహస్యమని అన్నారు. మద్యం వ్యాపారం ద్వారా వసూలైన నగదుతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఖర్చులు చేసిందని, తాడేపల్లి ప్యాలెస్ కు నిధులు అందించిందని విమర్శించారు. అంతేకాదు లిక్కర్ స్కామ్ లో అసలైన పాత్రదారులు తాము కాకుండా తెలుగుదేశం పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన సమయం ఆసన్నమైంది అని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్య కార్యక్రమాల ద్వారా మద్యం ఏ రకంగా భ్రష్టు పట్టించుకుని సొంత లాభాల కోసం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందనేది స్పష్టమైంది. ఇవాళ ఇవన్నీ బయటకు వస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో వాళ్ళ టీవీల్లో అసత్యాన్ని ఇవాళ ప్రచారం చేయాలని చూస్తున్నారు. ఇంకా ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. తప్పుడు కథనాల్ని తయారు చేసి ఇవాళ మొత్తం కూడా మీ స్కామ్ గాని, మీ కుట్రలు గాని, మీ అనుయాయుల పాత్రలు గాని, మీ సొంత ఇంటి మరి మీ మనుషులు గాని మొత్తం కూడా బయటకు వస్తా ఉంటే ఇవాళ మీ సాక్షి పేపర్లో, మీ టీవీ ఛానల్స్ లో తప్పుడు కథనాలతో ప్రజల్ని మళ్లీ మోసం చేసి మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఇవాళ మొత్తం దొరికినటువంటి దొంగలు ఇవాళ అందుకని మేము మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. వైట్ పేపర్స్ లో క్లియర్ గా ఎక్కడెక్కడ దోపిడీ జరిగింది, ఏ రకంగా వీళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారు అని క్లియర్ గా మేము ఇచ్చాం. ఇవాళ ఏదైతే మేము ఇచ్చామో అదే విషయాన్ని వైఎస్ఆర్ పార్టీకి నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా బయటకు చెప్పారు. ఇవాళ దాన్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీతో అక్కడ విచారణలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్ని, లేకపోతే విచారణ పిలిచినటువంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలని ప్రయత్నం చేస్తామన్నదంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? 10 మద్యం డిపోల్ని తాకట్టు పెట్టి 13,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రోజున దాన్ని వేరే దానికి డైవర్ట్ చేసుకుని దాని నుంచి కమిషన్లు కొట్టుకుంది వాస్తవం కదా. అలాగే ఏఆర్ఈటీ అని పెట్టి 23,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చింది వాస్తవం కదా. అదేవిధంగా ఈ రకంగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అమ్మకాలని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఆ రోజున కొన్ని పథకాలకి డైవర్ట్ చేసుకుని దాంట్లోంచి ఆ కమిషన్లు కొట్టుకున్నది మొత్తం కూడా బయటకు వస్తా ఉన్నాయి. కేవలం కొన్ని కంపెనీలు, అప్పటి వరకు అసలు రాష్ట్రంలో ఎక్కడ ఈ కంపెనీలు లేవు. ఆదాన్ అని, లీలా అని, ఎన్వి, B9, సోనా, మూనాక్ వీరంతా 2018 ముందు అసలు ఏపీలో ఉన్నారు. వీళ్ళంతా ఈ కంపెనీలన్నీ ఉన్నాయా? ఎలా పుట్టుకొచ్చినాయి ఈ డిస్టిలరీలన్నీ? దీనికి సమాధానం మీరు చెప్పగలరా? అధిక రేట్లకి అమ్మిచ్చారు. రేట్లు పెంచింది మీరు కాదా? ఎక్కడ కుంభకోణం జరగలేదు. షాపులు తగ్గిస్తే కుంభకోణం జరిగింది. షాపులు ఎవరు తగ్గించారు? మీరు తగ్గించారు ఎక్కడన్నా షాపులు? ఇవన్నీ కూడా మోసం చేయాలని పనిచేస్తా ఉన్నారు. ఎక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు. టోటల్ 99,413.5 కోట్ల రూపాయలు ఓన్లీ క్యాష్ పేమెంట్స్, నో డిజిటల్ పేమెంట్స్. ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళింది? ఓన్లీ క్యాష్ పేమెంట్స్ ని ప్రోత్సహించి ప్రభుత్వ దుకాణాల్లో అని చెప్పి ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? ఎవరి ప్యాలెస్లకు వెళ్ళింది? మీరు సమాధానం చెప్పగలరా? అమ్మకాలు తగ్గాయినాయి కాబట్టి ఎవరికి కమిషన్లు వస్తాయని చెప్పి మాట్లాడిస్తా ఉన్నారు.